హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నడుపూరు. ఈ రోజు టాపిక్ ఏంటంటే RGUKT IIITలో క్యాంపస్ టు క్యాంపస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పేసి మనకు వచ్చిన కాల్ లెటర్ సెకండ్ పేజీలో మెన్షన్ చేశారు. అయితే IIITకి సెలెక్ట్ అయిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయితే క్యాంపస్ టు క్యాంపస్ ట్రాన్స్ఫర్స్ అయితే ఇచ్చారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ యూనివర్సిటీ వారు నోటిఫికేషన్ లో ఇచ్చారు, నెక్స్ట్ ఏమో కాల్ లెటర్ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు అనే ఒక కంక్లూజన్ అయితే ఈ ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల లాభాలు ఏంటి, లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా పేజ్ 1లో 4000 మందిని సెలెక్ట్ చేశారు అనుకోండి. అందులో కొంతమంది అయితే వివిధ కారణాల వల్ల జాయిన్ అవ్వరు. జాయిన్ అవ్వకపోవడం వల్ల కొన్ని ఖాళీలు అయితే ఉండిపోతాయి. వాటిని సెకండ్ పేజీలో భర్తీ చేస్తారు. ఈ భర్తీ చేయడానికి ముందు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ పేజ్ 1లో సెలెక్ట్ అయిన మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ ఉద్దేశంతోనో కొన్ని కారణాల వల్ల క్యాంపస్ కి డైరెక్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకుంటారు అనమాట క్యాంపస్ కోసం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల అయ్యో ఎక్కడైతే సరిపోయి ఉన్నాయి, నా మార్కులకి ఈ క్యాంపస్ లో చాలా మందికి వచ్చింది, నాకు కూడా వచ్చుంటే బాగున్ను అని చెప్పి ఒక కంక్లూజన్ కి అయితే వస్తారండి. అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే పేజ్ 1లో సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఎంతో కొంత మెరిట్ స్టూడెంట్లు అయ్యి ఉంటే కదా పేజ్ 1లో సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఈ ఖాళీలైన సీట్ల విషయంలో కొంచెం వాళ్ళకి అవకాశం ఇచ్చి ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే మీకు నచ్చిన చోటకి పెట్టుకోండి, వీలైతే ఇస్తాము అని చెప్పేసి అంటే ఈ ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హ్యాపీ అవుతారు. అయితే దీనివల్ల నష్టాలు ఏంటంటే యూనివర్సిటీలో ఇప్పటికే ఈ జాయినింగ్ ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మరొక 2-3 రోజులు ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ ని స్కిప్ చేసేస్తే కొంత టైం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో యూనివర్సిటీ వాళ్ళు ఉండొచ్చు. కానీ న్యాయంగా అయితే మాత్రం ఈ ఖాళీ అయినవి ఈ ఫేజ్ 1లో ఉన్న విద్యార్థులతో భర్తీ చేసి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి మిగిలిన సీట్లు అయితే అలాగే ఉంటాయి. ఆ మిగిలిన సీట్లకి మిగతా మెరిట్ లిస్ట్ లో తర్వాత వరుసలో ఉన్న వాళ్ళకి పేజ్ 2లో అవకాశం ఇవ్వడం వల్ల తప్పైతే లేదు. ఎందుకంటే పేజ్ 2లో ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు, ఏ క్యాంపస్ వచ్చినా సరే జాయిన్ అవుదామని సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ మిగిలిన సీట్లని మొదట ఈ ఫస్ట్ పేజ్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతోటి భర్తీ చేసిన తర్వాత అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత సెకండ్ లిస్ట్ ప్రకటిస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఇది జరగాలంటే ఈ ట్రాన్స్ఫర్స్ అయితే ఎవరైతే అవుదాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కలిపి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. ఈ విషయం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పరిశీలించి దీనికి ఒక కంక్లూజన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి పేజ్ 1లో సెలెక్ట్ అయిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు గతంలో జరిగినట్లే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ లో పెట్టవలసిందిగా మీ గ్రీవెన్స్ ని వారికి తెలియజేయండి. మీకు ఏదైనా రాజకీయంగా ఛానల్ ఉంటే ఆ విధంగా ట్రై చేయండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కైనా వాట్సాప్ చేసి మీ గ్రీవెన్స్ ని తెలియజేయండి. టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తొందరగా ఈ విషయాన్ని గవర్నమెంట్ కి తెలియజేసినట్లయితే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కి వీలు కల్పించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ కు ఒక అమ్మాయిని చూస్తే శ్రీకాకుళం అమ్మాయి ఇడుపులపై ఆర్కే వ్యాలీలో సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి గ్రీవెన్స్ ఏంటంటే, అయ్యో నాకు 1000 కిలోమీటర్ల దూరం వస్తుంది, నేను అంత దూరం వెళ్ళి చదవలేను, నాకు శ్రీకాకుళం క్యాంపస్ కావాలి అని చెప్పి అంటుంది అనమాట. యాక్చువల్ గా ఇడుపులపాయలో సెలెక్ట్ అయిందంటే ఆ అమ్మాయి కొంచెం మెరిట్ స్టూడెంటే. ఆ అమ్మాయికి ఇప్పుడు శ్రీకాకుళం ఇవ్వండి చాలు, నేను ఇక్కడ చదువుకుంటాను అంటుందంటే ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఆ అమ్మాయే కాదు, చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాంపస్ జస్ట్ కొద్దిలో తప్పి అంటే మార్కులు వచ్చి ఉంటాయి కానీ కొద్దిలో తప్పిపోతాయి. రిజర్వేషన్ వల్ల, జెండర్ వల్ల, లేకపోతే యూనివర్సిటీ జోన్ వల్ల మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పాపం మాకు క్యాంపస్, మేము అనుకున్న క్యాంపస్ జస్ట్ మిస్ అయిపోయిందని బాధపడతారు కదా. ఆ క్యాంపస్ ఎలాగో సీటు ఖాళీ అయింది కదా, సీటు ఖాళీ అయినప్పుడు వీళ్ళకి అవకాశం కల్పించడం అయితే తప్పులేదు. కాకపోతే 2-3 రోజులు అయితే లేట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ పరిశీలించి ఈ ట్రాన్స్ఫర్స్ కి అవకాశం ఇస్తారని ఇచ్చండి సార్ నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి.